కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇల్లు గదులు అద్దెకిచ్చే యజమానులు అప్రమత్తంగా ఉండాలని టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అద్దెకు వచ్చే వ్యక్తుల పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇల్లు లేదా గదిని ఇవ్వాలని ఆదోని టూ టౌన్ సీఐ సూచించారు. అదేవిధంగా అద్దెకు వచ్చే వారి పేరు, స్వస్థలం, వృత్తి, గుర్తింపు పత్రాలు, మొబైల్ నెంబర్, శాశ్వత చిరునామా తదితర వివరాలను తప్పనిసరిగా సేకరించాలని చెప్పారు. అలాగే అద్దె ఒప్పందాన్ని రెంట్ అగ్రిమెంట్ లిఖిత పూర్వకంగా చేసుకుని వారికి పరిచయం ఉన్న వ్యక్తుల వివరాలు, సంతకాలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటి యజమాని పూర్తి విచారణ తర్వాత అద్దెకివ్వాలని టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలిసి తెలియక అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి చేసుకుని ఇల్లు కూడా వేరే వాళ్ళకి అమ్ముతున్నామనే ధోరణితో చూపించేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చాలా చెప్పుకుంటూ పోతే టెనెంట్ యాక్ట్ ప్రకారం ఒక చోట కూడా జరగట్లేదు. సో ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు ఆ వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కడి వాళ్ళు, ఏ ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎవరు పరిచయం చేస్తున్నారు అనేటువంటి విషయాలను కూలంకుషంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇవ్వడము, తర్వాత సరైనటువంటి టైంలో రెంట్లు ఇప్పించుకోవడము, వీలైతే టెనెంట్ యాక్ట్ ప్రకారం ఒక అగ్రిమెంట్ రాసుకోవడము, ఆ అగ్రిమెంట్ ప్రకారం అమౌంట్స్ ట్రాన్సాక్షన్ కూడా త్రూ అకౌంట్ ద్వారా చేసుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా కానీ ఈ ఇల్లులు ఖాళీ చేయించడం లేదా ఇంటి బాడీలు ఇప్పించడం అనేది పోలీసుల బాధ్యత కాదు. ఇది పూర్తిగా సివిల్ నేచర్ ఉన్నటువంటి కేసెస్ ఇవి. సో వీటికి సంబంధించి సివిల్ కేసెస్ మనకు సివిల్ కోర్టులో ఫైల్ చేయాల్సి వస్తుంది. సో చాలా మంది డబ్బులు వాళ్ళకి అప్పులు ఇవ్వడము, తర్వాత ఇల్లులు రెంట్లకు ఇచ్చి రెంట్లు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి ఆశ్రయించడము అట్లా చేస్తున్నారు. కొన్ని తెలిసి తెలియక చేస్తే, కొన్ని తెలిసి కూడా కొంతమంది ఇబ్బందులు పాలవుతున్నారు, నష్టపోతున్నారు. మనకు ఇటీవల నైట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా చూస్తే వాళ్ళు ఎక్కడో సోలాపూర్ నుంచి, రాయచూరు నుంచి వచ్చి ఇక్కడ రెంట్కి తీసుకొని ఉండడము, తర్వాత నైట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోవడము, ఆ అమ్మాయి అంతా కూడా ఒళ్ళు గాయాలు చేసుకోవడము, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో మనం విచారించడానికి కూడా అవకాశం లేకుండా ఆ అమ్మాయి సమాధానం లేకుండా ఉంటున్నారు. సో కాబట్టి దయచేసి ఈ ఇల్లు ఏదైతే ఇంటికి రెంట్లు వసూలు చేసుకునే వాళ్ళు కానీ, ఇల్లు రెంట్లకు ఇచ్చే వాళ్ళు కానీ, ఓనర్స్ ముఖ్యంగా చాలా బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఇల్లును రెంట్కి ఇచ్చేటప్పుడు బాధ్యతతో వ్యవహరించండి, ఆ తర్వాత వచ్చేటువంటి బాధలు తప్పించుకోమని చెప్పి నా యొక్క ముఖ్య విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఇల్లును రెంట్కి ఇచ్చేటప్పుడు బాధ్యతతో వ్యవహరించండి, ఆ తర్వాత వచ్చేటువంటి బాధలు తప్పించుకోమని చెప్పి నా యొక్క ముఖ్య విజ్ఞప్తి. థ్యాంక్ యూ.